కానీ ఆ అమ్మాయి మాత్రం మన ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదని నువ్వంటున్నావమ్మా. బయట ఉండడం అమ్మాయికి సేఫ్ కాదమ్మా. నువ్వు వెళ్ళిపోమన్నావు అని చెప్పి అమ్మాయి వెళ్ళిపోతూ ఉంటే పాపం రోడ్డు మీద ఎవరో రౌడీలు తనని కిడ్నాప్ చేయబోయారు. సమయానికి నేను చూశాను కాబట్టి, సేవ్ చేశాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఏమై ఉండేది? ఒక్కసారి ఆలోచించమ్మా. ఏంటి, నా కోడలు నిన్ను వెళ్ళిపోమ్మందా? అది వెళ్ళిపోమ్మంటే మాత్రం ఒంటరి ఆడపిల్లవి నువ్వెందుకెళ్ళావమ్మా? అలా అంటారేంటి బామ్మగారు? ఆవిడ ఈ ఇంటికి పెద్ద. ఆవిడ ఆర్డర్ వేస్తే పని చేయడానికి వచ్చిన అమ్మాయి వెళ్ళిపోకుండా ఎలా ఉంటుంది? కానీ ఒంటరి ఆడపిల్లకి బయట సేఫ్టీ ఎక్కడ ఉంటుందమ్మా? మరి ఆ విషయాన్ని అత్తయ్యగారు ఎందుకు ఆలోచించలేదో నాకైతే తెలియట్లేదు మావయ్య గారు. అన్నీ ఆలోచించే తనని బయటికి పంపించాను. ఇప్పుడు ఆ విషయాలన్నీ నీకు చెప్పాలా? అంటే తను ఏమైనా పర్వాలేదనుకోని ఇంట్లో నుంచి పంపించేస్తావా మమ్మీ? రేయ్, పెళ్లి కాని ఒక పరాయి అమ్మాయి మన ఇంట్లో ఉండడం ఎవరికి అంత మంచిది కాదు. ఎవరికి మంచిది కాదు సుమలత. తను ఏం తప్పు చేసిందని వెళ్ళమన్నావు? పైగా తనకి ఎవరూ లేరు అని చెప్పి తన జోలికి వెళ్లే కుసంస్కారులు ఎవరూ మన ఇంట్లో కూడా లేరు కదమ్మా. ఎంతో మందికి మనం హెల్ప్ చేస్తూ ఉన్నాం. అందరినీ పోగొట్టుకుని ప్రేమించిన వాడితో మోసపోయి అనాథ అయిపోయిన ఒక ఆడపిల్ల మన ఇంట్లో ఉండడం వల్ల మనకి పోయేదేమీ లేదు. పైగా ఆ అమ్మాయి ఏమైనా ఊరికే ఉంటుందా అత్తయ్య? ఇంట్లో పనులన్నీ తనే చేస్తుంది. అంటే ఏంటి? నువ్వు తీసుకొచ్చావు కాబట్టి తాను ఇక్కడే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు అంటున్నావా? నా మాట అంటే లెక్కలేదా? అయ్యో అత్తయ్య గారు, నేను తీసుకొచ్చానని తనని సపోర్ట్ చేయట్లేదండి. మిమ్మల్ని నేనెందుకు బెదిరిస్తాను? సరేనండి, మీ ఇష్టం. మీరు పంపించేద్దామంటే పంపించేయండి. వదినా, ఏం మాట్లాడుతున్నావు? మరి కాదా చంటి? అత్తయ్య గారికి ఇష్టం లేనప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? నువ్వే చెప్పు. ఇక్కడ ఇష్టాల ప్రసక్తి కాదు పల్లవి. ఆ అమ్మాయి భద్రత ముఖ్యం. ఆ మాట సంగతి ఏంటి? అది మీరే చెప్పాలండి, నాకిలా తెలుస్తుంది. అవునరా, నువ్వు చెప్పినట్టు అమ్మాయి బయటుంటే భద్రత లేదు, మన ఇంట్లో అయితేనే సేఫ్గా ఉంటుంది. కానీ మీ అమ్మకేమో నచ్చట్లేదు. ఎవరైనా ఏం మాట్లాడగలని చెప్పు? నువ్వు చెప్తేనే మీ అమ్మ వింటుంది. అవునరా, నీ మాట అయితే తను కాదనదు. ఏం సుమా? ఏంటండి, అత్తయ్యకి చరణ్కి మధ్య ఉన్న కన్సర్న్ని అడ్డు పెట్టుకుని దీన్ని ఎక్కడే ఉంచాలని చూస్తున్నారా? అక్షిత, ఆ అమ్మాయి ఇక్కడుంటే నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి? అత్తయ్య గారు ఏదో కారణాల వల్ల ఇక్కడ ఉండకూడదు, పెళ్లి కాని అమ్మాయి కదా ఎందుకులే అని మాట్లాడుతున్నారు. ఆవిడ చెప్పింది దానికి ఒక రీజన్ ఉంది. నీకేం కారణం ఉంది? కారణం అంటే ఆంటీకి నచ్చట్లేదు కాబట్టి నాకు నచ్చదు. అవునా? సరే, అయితే పంపించేద్దాం. అత్తయ్య, పంపించేయండి. మతిలేదా? పంపించేద్దాం అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటి పల్లవి? నా మీద కోపడతారేంటండి? అత్తయ్య గారే కదా అంటుంది. మరి ఒంటరిగా అమ్మాయిని బయటికి పంపించేస్తే ఇప్పుడు ఏం జరిగిందో చెప్పాను కదా. రేపేమైనా జరిగితే? అవునండి, జరగదని గ్యారంటీ అయితే లేదు. అప్పటి వరకు సుమలత గారింట్లో ఉన్న అమ్మాయికి ఇలా అయిపోయింది. ఒక విధంగా కారణం వాళ్ళే అయ్యుంటారని అందరూ చెప్పుకుంటారు.
ఏమైనా జరిగితే ఆ పాపం మనకి మన అత్తయ్య గారికి చుట్టుకుంటుంది. తల్లిదండ్రులు చేసే పాపాలు పిల్లలకు కూడా చుట్టుకుంటాయంటారు కదా. అయ్యో, తన ద్వారా మీకు కూడా చుట్టుకుంటాయండి. ఇప్పటి వరకు అత్తయ్య గారు సోషల్ సర్వీస్ చేస్తారని బయట అత్తయ్య గారికి చాలా మంచి పేరుంది. పాపం ఆ పేరంతా ఒక్క దెబ్బతో పోతుంది. అయ్యో, పేరు మాత్రం పోవడమేనా, అత్తయ్య గారికి చెడ్డ పేరు కూడా వస్తుంది. అత్తయ్య గారికి చెడ్డ పేరు వస్తే మీరు తట్టుకోగలరా? ఏంటి, మా మమ్మీకి చెడ్డ పేరు వస్తుందా? మరి అన్నీ తెలిసి పంపించేద్దామని ఎలా అంటున్నావు వదినా? అలా అని నేనన్నాను చంటి, మీ ఆవిడే అంటుంది. ఎవరేమన్నా నేను వినిపించుకునేదే లేదు. అమ్మా, నా మాట విను. తనకంటూ ఎవరూ లేరు. ఇక్కడుంటేనే సేఫ్గా ఉంటుంది. బయటికి వెళ్తే తనకి ఏమైందో అని చెప్పి మనకు కూడా మనశ్శాంతి ఉండదు. పొరపాటున ఏమైనా జరిగితే పల్లవి చెప్పినట్టు ఆ పాప మనకే చుట్టుకుంటుంది. చూడమ్మా, ఒక ఆడపిల్ల మన ఇంట్లో ఉంటే మనకొచ్చిన నష్టమేంటమ్మా? నా మాట విని ఇంట్లో ఉండడానికి ఒప్పుకోమ్మా. నువ్వంత సైలెంట్గా ఉన్నావంటే ఒప్పుకున్నట్టే. ఉషా, నువ్వు ఇంకెప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళదు, ఇంట్లోనే ఉండు, సరేనా? అవును ఉషా, మా ఆయన చెప్పారు కదా, ఇంకా ఆయన మాటకి తిరుగులేదు. నువ్వు వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళు ఉషా. వెళ్ళమ్మా. ఈ ఉషా వెళ్ళిపోయిందనుకుంటే మళ్ళీ అన్న ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టాడు. ఛా! ఏంటి చందు, ఉషా మళ్ళీ ఇంటికి వచ్చిందని డిసప్పాయింట్ గా ఫీల్ అవుతున్నావా? నాకెందుకు డిసప్పాయింట్మెంట్?